గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సరూర్ నగర్ కార్యాలయం ముందు ఎన్యుమరేటర్లు ఆందోళనకు దిగారు. కులగణన సర్వే చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదని నిరసన చేపట్టారు. కులగణన సర్వే చేసి 6 నెలలు కావస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను అడిగితే రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఎన్యుమరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ స్టూడెంట్స్, గృహిణులు, పొదుపు సంఘాల మహిళలు ఈ కులగణన సర్వేలో పాల్గొన్నారు. కులగణన చేస్తే 10,000 రూపాయలు ఇస్తామని తమతో పని చేయించుకుని కేవలం 10% మందికి మాత్రమే డబ్బులు చెల్లించి చేతులు దులుపుకున్నారని, ఇంకా 90% మందికి డబ్బులు రాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులను విడుదల చేయాలని కోరారు. నేను ఎల్బీ నగర్ టీఎల్ఎఫ్ ఆర్పీ మమతను మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే ఆర్పీలతోటి కులగణన అనేది ప్రతి ఒక్క ఎన్యుమరేటర్ ఒక్కొక్క 30 మెంబర్స్ని తీసుకురావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ని, గృహిణులని, ప్లస్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళని, ప్లస్ చదువుకునే పిల్లల్ని కూడా ఇలాగ మనం వర్క్కి మనం యూజ్ చేసుకొని వాళ్ళ చదువులకు కూడా యూజ్ అవుద్ది అనేసి ఒక 10,000 రూపాయల కొరకు వాళ్ళు రాత్రనక పగలనక చాలా వర్క్ వాళ్ళతోటి చేయించుకోవడం జరిగింది. కానీ 8 నెలల నుండి కూడా వాళ్లకు చెప్పిన 10,000 రూపాయలను కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఖాతాలలో జమ చేయలేదండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కటి కూడా అకౌంట్ నెంబర్ తప్పనేసి, ఇంకొకటి తప్పనేసి అలా చెప్పడం జరిగింది. కానీ ప్రతి ఒక్క ఎల్బీ నగర్ ఆర్పీ కానివ్వండి, సరూర్ నగర్ ఆర్పీస్ కానివ్వండి, ప్రతి ఒక్క డీటెయిల్స్ ప్రభుత్వానికి మేము ఇవ్వడం జరిగిందండి. కానీ ఏ ఒక్కళ్ళకు కూడా అంటే ఒక 100%లో 10%ఏ ఇవ్వడం జరిగింది. 90% ఇంకా రాలేదండి. ఎందుకంటే వాళ్ళకి ఆర్పీలు ఏ ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకు అంటే అవసరానికి వాళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడు వాళ్ళు మా ఇంటి చుట్టూ తిరగడం జరుగుతుంది. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఆర్పీలో మేము 20 మంది, 30 మంది, 40 మంది ఎన్యూమరేటర్ని తీసుకొని వచ్చాము. వాళ్ళు దాంట్లో చదువుకునే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, గృహిణులు ఉన్నారు. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ దేనికొక దానికి అవసరం వస్తుందనే కదండి ఈ 10,000 డబ్బులు ఇస్తామంటే వాళ్ళు పొద్దున సాయంత్రం అనకుండా టార్గెట్స్ ఇచ్చారు. మీరు డైలీ 10 చేయాలి, 150 పర్ మెంబర్ 150 చేయాలన్నారు. మళ్ళీ టోటల్గా చేసిన తర్వాత 25 అదనంగా చేయాలన్నారు. అట్లా కూడా మీరు ఎట్లా చెప్తే అట్లా చేశాము. మళ్ళీ దాన్ని వెరిఫికేషన్ చేశారు. మళ్ళీ బాగలేకుంటే మళ్ళీ రాసుకురమ్మన్నారు, మళ్ళీ ఇంటికి రమ్మన్నారు, ఫోన్ చేసి ఆన్లైన్లో చేశారు. చాలా కష్టపడి ఇదంతా సర్వే కంప్లీట్ చేస్తే 6 నెలల నుండి వాళ్లకు ఎన్యూమరేటర్స్కి ఇస్తామన్న 10,000 ఇప్పుడు రాలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. మా సమస్యని మీరు ఎట్లనైనా గవర్నమెంట్ వాళ్ళు పరిష్కరించి